హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ స్వీట్ కార్న్ పుదీనా పులావ్ అండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీన్ని ఎలా చేయాలో చూపిస్తున్నానండి. నేను ముందుగా ఒక గ్లాస్ వరకు బాస్మతి బియ్యాన్ని తీసుకున్నానండి. దాన్ని ఒకసారి చెరిగిన తర్వాత మంచిగా వాటర్ వేసి ఒక 2 సార్లు అయితే కడుక్కోవాలండి. అలా మంచిగా బియ్యాన్ని కడిగి మళ్ళీ అందులో వాటర్ వేసి ఒక గంట పాటు నానబెట్టి పెట్టుకోండి. మీరు ఈ పులావ్ని కావాలి అనుకుంటే మీరు వాడే రెగ్యులర్ రైస్తో కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనము మసాలా ప్రిపరేషన్ కోసం ఒక గ్రైండర్ పాత్రలోకి నేను ఒక పిడికడంతా పుదీనాను తీసుకున్నానండి. అలాగే దీంట్లోకి కొద్దిగా జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్న అల్లం ముక్క, ఒక చిన్న కప్పెడు పెరుగు, అలాగే 4 పచ్చిమిరపకాయలు, సరిపడంత ఉప్పు వేసి దీన్ని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. మీరు కావాలి అనుకుంటే కొన్ని వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని దీన్ని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని దాంట్లోకి నెయ్యి వేసుకుంటున్నానండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్లంత నెయ్యి వేసుకొని దీంతో పాటుగా దీంట్లో కాస్త నూనెను కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే పూర్తిగా నెయ్యితో కానీ లేదంటే పూర్తిగా నూనెతో కానీ ఎలానే చేసుకోవచ్చు. నేనైతే అది సగం ఇది సగం వేసి చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఓల్ గరం మసాలా స్పైసెస్తో పాటుగా కొద్దిగా జీలకర్రను కూడా నేను యాడ్ చేసేసుకున్నానండి. ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మీడియం సైజువి 2, అలాగే 4-5 పచ్చిమిరపకాయలని కూడా వేసేసుకొని అన్నీ రంగు మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కంప్లీట్గా మారేటప్పుడు మనము దీంట్లో స్వీట్ కార్న్ని వేసుకుంటున్నాం కదా. మీరు కావాలి అనుకుంటే స్వీట్ కార్న్ని వాటర్లో ఉడికించి కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించిన వాటినైనా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా స్వీట్ కార్న్ని ఇందులో వేసుకోవచ్చు అండి. ఎలా అయినా చాలా బాగుంటుంది. అలాగే నేను ఇక్కడ ఆప్షనల్ లాగా కాజును కూడా వేసుకుంటున్నానండి. మంచి టేస్ట్ వస్తుంది కాజు తినేటప్పుడు పంటికి తగులుతూ. అలాగే నేను డైరెక్ట్గా స్వీట్ కార్న్ని వేసుకుంటున్నానండి, ఉడికిచ్చింది కాకుండా. మీరు ఎలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక కప్పు స్వీట్ కార్న్ని వేసుకుంటున్నానండి. ఇక్కడ మనకు స్వీట్ కార్న్ ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలి కాబట్టి నేను ఒక కప్పు వరకు వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒక మోస్తారుగా వేగిన తర్వాత ముందుగా మనము పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా మిక్చర్ని ఇందులో వేసేసుకొని అంతా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మంచిగా వేగించుకోవాలండి. ఆల్రెడీ మనకు స్వీట్ కార్న్ వేగిపోయింది, కానీ ఈ పుదీనాలో ఉన్న నీరంతా ఎవాపరేట్ అయిపోయి పుదీనా అంతా దగ్గర పడేలాగా, అంటే మనకు కన్సిస్టెన్సీ దగ్గరగా వచ్చి నూనె మీద పేరుతుంది అనుకున్నప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా కరివేపాకును, అలాగే కొద్దిగా మీరు కావాలి అనుకుంటే ఇక్కడే కొత్తిమీరని కూడా లైట్గా యాడ్ చేసేసుకోవచ్చు అండి. యాడ్ చేసేసుకొని మంచిగా వేగించుకోండి. నేను ఒక గ్లాస్ రైస్ని తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 2 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీ బట్టి ఇక్కడైతే వేసేసుకోవచ్చు. 1కి 2 వేస్తే మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుందండి. కొంచెం మెత్తగా కావాలి అనుకున్న వాళ్ళు 2.5 వాటర్నైనా వేసేసుకోవచ్చు. నేనైతే పొడి పొడిలాడుతూ అయ్యేలాగా చేసుకుంటున్నానండి. 1కి 2. అలాగే ఉప్పు టేస్ట్ చూసుకుని, ఎందుకంటే మనం ఆల్రెడీ పుదీనాలో వేసాము. అలాగే స్వీట్ కార్న్ కూడా కొంతమంది యాడ్ చేసేటప్పుడు సాల్ట్ వేసి ఉడికిచ్చిందని వేసుంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉప్పు చూసుకొని వేసుకోండి. నేను డైరెక్ట్ స్వీట్ కార్న్ వేసాను, అలాగే పుదీనా మిక్చర్కి సరిపడా ఉప్పుని మాత్రమే వేసాను కాబట్టి ఇక్కడ కొంచెం ఉప్పు వేసి నీరంతా మంచిగా మరిగిన తర్వాత గంట పాటు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ అంతా ఇందులో వేసేసుకున్నానండి. వేసి లైట్గా నెమ్మదిగా ఒక్కసారి కలిపేసి మూత పెట్టి ఫస్ట్ ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. తర్వాత లో ఫ్లేమ్కి మార్చేసుకోండి. లేదంటే ఫస్ట్ 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి మిగిలిందంతా సిమ్లో పెట్టారనుకోండి మంచిగా వస్తుందన్నమాట. అలాగే రైస్ అంతా వేసిన తర్వాత దీనిపై నుంచి కొద్దిగా పుదీనా, అలాగే కొత్తిమీర 2 కూడా వేసి లైట్గా కలిపేసి నిమ్మకాయ రసం కూడా పిండేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇక్కడ నేను కంప్లీట్గా పచ్చికారం వాడే ఈ పులావ్ని అయితే చేస్తున్నాను. ఎండుకారం వేయట్లేదు, పచ్చికారంతోనే చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో నేను కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నెయ్యి యాడ్ చేసేసి దీన్ని మూత పెట్టి మీరు దీన్ని దమ్కైనా పెట్టుకోవచ్చండి, లేదంటే నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు. ఒక 10 నిమిషాల తర్వాత చూసారా రైస్ ఇలా అయిందనమాట. ఒక్కసారి నెమ్మదిగా కలిపేసి మళ్ళీ మూత పెట్టి
ఒక 5 నిమిషాలు వదిలేస్తే మనకు మంచి సూపర్గా పుదీనా స్వీట్ కార్న్ పులావ్ అయితే రెడీ అయిపోతుందండి. కానీ ఇలా చేసిన వెంటనే మనం పులావ్ని కదిలించకుండా ఒక 10 నిమిషాలు ఆగి కదిలిస్తే మనకు రైస్ అన్నది విడివిడిగా కాకుండా అంటే ముక్కలుగా కాకుండా ఉంటుందండి. ఇలా ఎలా అయితే పొడి పొడిలాడుతూ వస్తుందో అలాగే వస్తుంది. కరెక్ట్ పోర్షన్లో వాటర్ వేసి కరెక్ట్ పోర్షన్లో మనం అన్నీ కూడా కుక్ చేసామంటే ఇంతే అండి. దీన్ని రైతాతో ఉల్లిపాయతో కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.